హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి విశ్వదీపం ఎలా పెట్టాలి, తులసికోటను ఎలా పూజించాలి, పూజా విధానాలు ఏంటి అని చూసిద్దాం. ద్వాదశి పూజా విధానం పెట్టాను, చూడండి. ముందుగా ఒక పళ్ళెం తీసుకొని గంగా దీపం కోసం పళ్ళాన్ని శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమలతో బట్టలు పెట్టుకోవాలి, చందనాలతో సహా. మీకు కావాలితే కోనేరు దగ్గరలో ఉంటే కోనేరులో కూడా వదులుకోవచ్చు. పసుపు వినాయకుని కూడా చేశాను. అలా వాటర్ వేసేసుకోవాలి నిండుగా, ఎవరు వాడని నీళ్ళు. ఆకులో పసుపు కుంకుమ బొట్టులు పెట్టేసుకుని ఆకులో మీద అరటి తెప్పలు ఉంటారు, అరటి తెప్పలు అరటి తెప్పలు చిప్పలు ఉంటాయి. చిప్పలు ఏముంటే అవి తేలిగ్గా ఉండాలి, వాటిలో తేలిలా ఉండాలి. ఇలా అగరబత్తితోనే వెలిగించాలి. ఇలా గుమ్మడొత్తులు పువ్వొత్తులు ఉంటారు కదా, అవే వెలిగించుకోవాలి. నేతిలో నానబెట్టి లేదా నెయ్యిలో నానబెట్టి ఇలా అందులోనే ప్రసాదం కూడా వేసుకోవాలి. పచ్చనిమిడి, వడపప్పు, పువ్వులు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఫస్ట్ వినాయకుని పూజించేసి ప్లేట్లో కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దీపం వదిలిన తర్వాత నీళ్ళు కూడా మనం శిరస్సు మీద జల్లుకోవాలి. ద్వాదశి రోజు పూజా విధానం. ముందుగా తులసి కోటని శుభ్రంగా కడిగేసుకొని పసుపు కుంకాంతో అలంకరించుకోండి పువ్వులతోటి. అలాగే అందులోనే ఉసిరి చెట్టుని కూడా నాటేసుకుని ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి పసుపు కుంకాలతో బొట్లు పెట్టేసుకోవడమే. ఒక ఉసిరికాయ తీసుకుని ఉసిరికాయని ఈ విధంగా కోసుకొని ప్రమిదల్లో పెట్టుకొని ఒత్తులు పెట్టుకోవటమే. ఇలా మొత్తంగా అలంకరించుకుని మన దేవుడి గదిలో దీపాలను చేసేసింది కదా ఉసిరి చెట్టుకి, అలాగే తులసి చెట్టు కూడా పూజించేసుకుందాం, ఉసిరి దీపాలు వెలిగించేసుకుందాం. ఈ విధంగా ఉసిరి దీపాలు కూడా వెలిగించేసుకుని ఇలాగ ముగ్గు కూడా పెట్టేసుకోవాలి. ఉసిరి దీపాలు ఎప్పుడైనా వెలిగించుకోవచ్చండి, ఆ రోజనే కాదు. కార్తీక మాసంలో శివకేశవులకు భేదం లేదు అంటారు కదా, శివకేశవుల మాసమని కూడా అంటారు కార్తీక మాసాన్ని. అలాగే మీకు ఏ విధంగా అయినా వెలిగించుకోవచ్చు. ఉసిరి చెట్టుని శివకేశవులుగా భావించి పూజ చేస్తారనమాట ఆ రోజున. చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కొలువుంటారంటండి ఉసిరి చెట్లు. అందుకని మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కార్తీక మాసం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ద్వాదశి పూజా విధానం అనేది విశ్వాసం లింక్ ఇస్తాను, చూడండి. తప్పకుండా లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.